మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఇటు మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కేసీఆర్ ను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారని విమర్శించారు. సిట్ పేరుతో చిల్లర డ్రామాలు, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ వ్యవహారం టీవీ సీరియళ్లను మించిపోయిందని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు బట్టదా, ప్రజలు బట్టదా? మీకు కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను వేధించుడు, సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా ఏస్తామా ఏమా పట్టలేదు. పోయిన యాసంగి బోనస్, ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. మీ పాలన ఎవరికి? ప్రజల కోసమా, ప్రతిపక్షాలను వేధించడానికా? కేసులు పెట్టుడు, నోటీసులు ఇచ్చుడు, ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా? ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టారు, బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తారు. 70,000 ఎకరాలకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి, మా యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉన్నాయా? అంటే ఎవరు మీ ప్రాధాన్యత? బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకో లంచాలకో నీళ్లు ఇస్తుండ్రా? రైతులకు లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రైతులు అడిగితేనేమో క్రాప్ హాలిడే, నీళ్లు లేవు, రిపేర్ ఉందంటివి. మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు బట్టదా, ప్రజలు బట్టదా? మీకు కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను వేధించుడు, సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా ఏస్తామా ఏమా పట్టలేదు. పోయిన యాసంగి బోనస్, ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. మీ పాలన ఎవరికి? ప్రజల కోసమా, ప్రతిపక్షాలను వేధించడానికా? కేసులు పెట్టుడు, నోటీసులు ఇచ్చుడు, ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా? ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టారు, బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తారు. 70,000 ఎకరాలకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి, మా యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉన్నాయా? అంటే ఎవరు మీ ప్రాధాన్యత? బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకో లంచాలకో నీళ్లు ఇస్తుండ్రా? రైతులకు లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రైతులు అడిగితేనేమో క్రాప్ హాలిడే, నీళ్లు లేవు, రిపేర్ ఉందంటివి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కేసీఆర్ కి సిట్ నోటీసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే విచారణ ప్లేస్ కేసీఆర్ నే చెప్పమని ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. సో విచారణ ప్లేస్ ఎక్కడ ఉండబోతుంది? సో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఏ ప్లేసెస్ చూస్ చేస్తున్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నందినగర్ నివాసంలో నోటీసులు ఇచ్చారు కాబట్టి సో ఇక కేసీఆర్ రేపు విచారణకి నేరుగా మరి పోలీస్ స్టేషన్కి వెళ్తారా, లేకపోతే సిట్ అధికారులని పలానా ప్లేస్కి రమ్మని అంటారా అనేది ఇంకా మనకి అధికారికంగా పార్టీ వర్గాలు వెల్లడించలేదు. మరి కాసేపట్లో ఇదే విషయం మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. నోటీసుల్లో పేర్కొన్నటువంటి అంశం ప్రకారం చూస్తే హైదరాబాద్ సరౌండింగ్లోనే విచారణ చేస్తామని కూడా అందులో పేర్కొన్నారు కాబట్టి సో మేబీ ఉంటే ఒకవేళ అంటే కేసీఆర్ నందినగర్కి వస్తే, బంజారా హిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కేసీఆర్ వస్తే నందినగర్ నివాసంలోనే కేసీఆర్ని విచారించే అవకాశం ఉంటుంది. లేదంటే పార్టీ కార్యాలయానికి రానివ్వరు అని చెప్పేసి కూడా మనకు అంటున్నారు కాబట్టి సో లేకపోతే కేసీఆరే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తారని కూడా అంటున్నారు. సో ఏదైనా సరే రెండు విషయాలు ఇక్కడ, ఒకటి ఒకవేళ కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రేపు ఉదయం ఒకవేళ బయలుదేరినా కూడా నందినగర్కి వస్తే నందినగర్ నివాసానికి సిట్ అధికారులను పిలిస్తే మాత్రం ఒకవేళ సిట్ అధికారులు నేరుగా నందినగర్ నివాసానికి వచ్చి కేసీఆర్ని విచారించే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం కేసీఆర్ ఒకవేళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం అదే విషయం కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒకవేళ ఆయన నేరుగా 3 గంటలకే జూబ్లీ హిల్స్ వెళ్తానంటే ఒకవేళ అక్కడ కూడా వెళ్ళిన తర్వాత సిట్ అధికారులు కేసీఆర్ని అక్కడ విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈ యొక్క అంశం కేసీఆర్కి తెలిసింది కాబట్టి సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నందినగర్ నివాసానికి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు వచ్చి ఈ యొక్క నోటీసులు అందజేసిన తర్వాత ఇదే విషయాన్ని ఇప్పుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి కేసీఆర్కి ఈ విషయం తెలిసినట్టు తెలుస్తుంది. సో మరి కాసేపట్లో మనకి పార్టీ వర్గాల ద్వారా మీడియాకు ఒక సమాచారం వచ్చే అవకాశం ఉంది. రేపు కేసీఆర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరవుతారా అని పార్టీ వర్గాలు చెప్తాయా, లేదంటే నందినగర్ నివాసంలో వస్తాము అక్కడ సిట్ అధికారులు అక్కడికి వస్తే అక్కడ విచారణ చేయొచ్చు అని చెప్పేసి అనే విషయాన్ని మనకు చెప్తారనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మనం తెలంగాణ భవన్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఈ అంశం పొద్దున్న నుంచి కూడా మనకి పెద్ద ఎత్తున మరి కాసేపట్లో కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులు సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని చెప్పేసి స్పెక్యులేషన్స్ వచ్చినప్పటికీ కూడా అది మనం స్పెక్యులేషన్స్ మాత్రమే ముందు భావించాం, కానీ అది నిజమైంది. సిట్ అధికారులు ఖచ్చితంగా లీక్ ఇచ్చారని కూడా తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మొదటి నుంచి కూడా
ఈ యొక్క లీకులతోటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇక నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ తెలంగాణ భవన్లో ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా భవన్కి మాత్రం నేతలు ఎవరు ఇంకా రాలేదు, వస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో కొందరు సాయంత్రం ఇక్కడికి కొందరు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో మనకు కాసేపట్లో నేతలు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే అధికారికంగా మాత్రం ఒక ప్రకటన మీడియాకి ముందే కేసీఆర్ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది. రేపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మధ్యాహ్నం 3 గంటలకి విచారణకి చేస్తామని చెప్పేసి పేర్కొన్నారు. విచారణకి రావాలని కాదు, విచారణ చేస్తామని కూడా అందులో నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి సో అదే విషయం మనకి పార్టీ కేసీఆర్ నుంచి అధికారికంగా రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఆ విషయం మనకి మధ్యాహ్నం తర్వాతనే, అంటే దాదాపుగా మనకి 4 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో మనం ఇప్పుడు కేసీఆర్ టీంని సంప్రదించే ప్రయత్నం చేశాం. కాబట్టి సో అధికారికంగా మేమే ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేస్తాము. కేసీఆర్ రేపు మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకి హాజరవుతారన్నా, లేదంటే మేము నందినగర్కి వస్తే నందినగర్లోనే సిట్ అధికారులు విచారణ చేసే అవకాశం వెసులుబాటు మేము ఇస్తామన్న విషయాన్ని కూడా మేము అధికారికంగా మరి కాసేపట్లో చెప్తామని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. సైదులు గతంలో కూడా అంటే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు విచారణప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలైతే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో అప్పుడే చెప్పారు ఇటు కేసీఆర్కి కనుక సిట్ నోటీసులు ఇస్తే చాలా ఆగ్రహంగా ఉంటాము, అలాగే మొత్తం అంత కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని కూడా బీఆర్ఎస్ నేతలు అప్పట్లో చెప్పారు. సో ఇప్పుడు కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వడంపై రేపు కూడా విచారణకు హాజరైతే ఎలా ఉంటుంది సిచ్యుయేషన్ అనేది బీఆర్ఎస్ వర్గాల నుంచి? ఎస్ సార్, రేపు ఒకవేళ కేసీఆర్ని సిట్ అధికారులు ఒకవేళ నందినగర్లో విచారణ చేయొచ్చు అని చెప్పేసి అంటే మాత్రం సిట్ అధికారులు నందినగర్కి వస్తే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నందినగర్కి చేరుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కొంత టెన్షన్ వాతావరణం కూడా ఉండే అవకాశం కూడా ఉంది. లేదు ఒకవేళ కేసీఆర్ నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకి వెళ్ళినప్పటికీ కూడా కొంచెం పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మనకి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఉండడం, అందరూ కూడా బిజీగా ఉండడం, ఎందుకంటే రేపు మనకి నామినేషన్ల ప్రక్రియ కూడా టైం ముగుస్తుంది. కాబట్టి సో రేపు అందరూ కూడా అదే మూడ్లో ఉంటారు. కాబట్టి సో వారందరూ కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా నేరుగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు అందరూ వెళ్ళారు. కాబట్టి సో అక్కడ అక్కడ ఉన్నారు. కాబట్టి సో వారందరూ కూడా రేపు తిరిగి హైదరాబాద్కి వచ్చే అవకాశం అయితే ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఏదైనా సరే పార్టీ నిర్ణయం మేరకే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే ఈ విధంగా నోటీసులు ఇస్తున్నారని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మొదటి నుంచి కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కేసు విషయంలో కానీ, అదేవిధంగా విద్యుత్ కమిషన్ విషయంలో కానీ, అదేవిధంగా ఏసీబీ కేసు విషయంలో అంటే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కానీ, సో ఇప్పుడు మనకి ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి కానీ, సో ఈ విధంగా కేసులకు సంబంధించి 2 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకే ఈ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే నందినగర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందజేశారు. కాబట్టి రేపు 3 గంటలకు విచారణ చేస్తామని, రావాలని కాదు చేస్తామని. కాబట్టి సో ఇక మరి ఆ వెసులుబాటు కూడా ఇచ్చారు. కాబట్టి మనకి పార్టీ వర్గాల నుంచి మరి రేపు ఎటువంటి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు, ఒకవేళ రేపు నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి కేసీఆర్ వెళ్తే ఎటువంటి కార్యాచరణ ఉండాలి, లేదు ఒకవేళ నందినగర్ నివాసానికి కేసీఆర్ వచ్చే సిట్ అధికారులకి నందినగర్ నివాసానికి వస్తే సో అప్పుడు ఎటువంటి కార్యాచరణ ఉండాలి ఏంటనే విషయం కూడా మొత్తం మరి కాసేపట్లో తెలిసే అవకాశం అవుతుంది. ప్రస్తుతం మాత్రం అందరూ కూడా ఇటు మాజీ మంత్రి డిప్యూటీ 4 లీడర్ హరీష్ రావు సిద్దిపేట పర్యటనలో ఉన్నారు, కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా ఆయా నియోజకవర్గాలకు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే మున్సిపల్ నోటిఫికేషన్ వచ్చింది మనకి. రేపు మున్సిపల్ నోటిఫికేషన్ సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ కాబట్టి సో రేపు అందరూ ఆ బిజీలో ఉన్నారు. కాబట్టి రేపు మధ్యాహ్నం వాళ్ళందరూ కూడా ఇక్కడికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. మరి కాసేపట్లో పార్టీ చెందినటువంటి కొందరు నేతలందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ భవన్లో కేసీఆర్కి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందజేయడం అనే విషయం పైన కూడా స్పందించే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కాసేపట్లో మనకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విజువల్స్లో చూడొచ్చు మనం. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన కాసేపట్లో నడుచుకుంటూ వస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మొదటిసారి ఈ యొక్క కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు అందజేసిన తర్వాత ఆయన మొదటిసారి స్పందిస్తున్నారు. సో ఇప్పుడు ఆయన మీడియాతో మరి కాసేపట్లో ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. మీడియాతో మాట్లాడేందుకు ఆయన నడుచుకుంటూ అక్కడికి వెళ్తున్నారు. సో ఆయన మొదటిసారి స్పందించే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క కేసు విషయంలో మాత్రం మొదటిసారి మాజీ మంత్రిది పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడేందుకు వెళ్తున్నారు. కాబట్టి అక్కడ ఆయన ఏం మాట్లాడతారనేది కూడా మనం చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సైదులు.